ఈరోజు ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కాకరకాయలు తీసుకొని కడిగిన తర్వాత నేను చూపించిన విధంగా తొక్క తీసేసుకొనేసి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక 7-8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ వేపుడికి కొంచెము ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కానీ ఈ వేపుడు చేస్తే చేదనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు మరియు కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి. అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు మనము ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కొంచెము కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్ మరియు పసుపు కూడా వేసుకొని అవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలయబెట్టుకొనేసి అవి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మనము సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకి చేదు అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది. అందుకే ఇలాగ బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ మనం కలపెట్టుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాకరకాయలు అనేది బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనము 2 పెద్ద సైజు టమాటాలని తీసుకొని కట్ చేసుకొని మగ్గినటువంటి కాకరకాయలోకి మనము ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసే వరకు కలియబెట్టుకొని వీటిల్ని కూడా సిమ్లో ఉంచుకొని మనం టమాటా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము ఇందుకోసము కావలసినటువంటి పుట్నాల పౌడర్ని అయితే తయారు చేసుకున్నాము. ఇందుకోసము కొద్దిగా కొబ్బరి ముక్కలు మరియు ఎండుమిర్చి అలాగే ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి పుట్నాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఇంకోసారి అలాగా లైట్ పల్స్ అయితే ఇవ్వాలండి. ఇప్పుడు ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాము ఈ టమాటాలు మరియు కాకరకాయ మగ్గాయో అని. ఇవి బాగా మగ్గాయండి. ఇలాగా ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకొని అలా కలిపెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టైంలో మీకు ఒకవేళ కొద్దిగా బెల్లం వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అది ఆప్షనల్, అది మీ ఇష్టము. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పుట్నాల పౌడర్ వేసి ఇందులో కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చేదు అనేది అయితే అస్సలు ఉండదు. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. రైస్లోకి మనం వేడివేడి అన్నంలోకి అందుకు బాగా తీసుకోవచ్చండి. కాకరకాయ తిననోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళకు కూడా, కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి కాకరకాయ వేపుడైతే మనకు తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.